తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో బీజేపీ క్యాడర్కు పదవులపై ఆశ చావటం లేదు. తమకు ఏదో ఒక పదవి కావాలని అధిష్టానానికి అర్జీలు పెడుతూనే ఉన్నారు. పార్టీ కండువా కప్పుకొని కొత్తగా వచ్చిన వారంతా బాధ్యతలు అంటే పదవులనే అంటున్నారు. కూటమిలో బీజేపీ షేర్ తక్కువే అన్నట్టుగా ఉంది. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం నాటికైనా పదవులొస్తాయని అనుకుంటున్నారు నేతలు. ఏపీ బీజేపీలో పదవుల కోసం ఆశావహుల తాకిడి పెరిగిపోతోంది. ఇప్పటికే సంవత్సరాలుగా పార్టీలో ఉన్న నేతలు పదవుల కోసం అగ్రనేతల వెంట పడుతున్నారు. పార్టీలో చేరికలు కూడా పెరుగుతూ ఉండడంతో కొత్తగా ఆశావహులు సైతం అదే స్థాయిలో పుట్టుకొస్తున్నారు. వాళ్లంతా బాధ్యతంటే పదవి అనే కోణంలోనే ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లకు కూటమి ధర్మం చెబుతున్నారు పార్టీ పెద్దలు. దేవాలయాల పాలక మండళ్లు ఇంకా భర్తీ కాలేదు. దీంతో పార్టీ పెద్దలు ఇలా పదవులు కోరుకునే నేతలకు కొంత ఆశ చూపిస్తున్నారు. మరోవైపు ఇటీవల విడుదల చేసిన ఏఎంసీల లిస్టులో 2 మాత్రమే బీజేపీకి దక్కాయి. ఆ పార్టీలోని మిగిలిన నేతలు తమ పరిస్థితేంటని అడుగుతున్నారు. వాళ్లకు అవకాశాలు పార్టీ ఏ రూపంలో ఇస్తుందనే చర్చ కూడా ఉంది. అయితే బీజేపీలో పదవుల కోసం పాకులాడేవాళ్లు ఇటీవల ఎక్కువయ్యారు. దీంతో వాళ్లకు సర్ది చెప్పడం తలనొప్పిగా మారింది. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలో లేదా వీళ్ల ఆశలు నెరవేర్చాలో అనే సంకట స్థితిలో ఉన్నారు. కూటమిలో షేర్ చూస్తే చాలా తక్కువగా ఉంటోంది. ప్రతిసారి సర్దుబాటు మాత్రం బీజేపీనే చదువుతోంది. అయితే ప్రభుత్వంలో చోటు దక్కినా అది కూడా అంతంత మాత్రమేనని చెప్పుకుంటున్నారు కేడర్. ఎవరిని కదిపినా ఈసారైనా తమకు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నామని అంటున్నారు. పెద్ద పదవులు ఆశించిన వాళ్లు సైతం మా పదవులెక్కడా అని అడుగుతున్నారు. తమకు త్వరలోనే పదవులు ఇస్తారని భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావానికైనా కారు ముందు బోర్డు పెట్టుకోవాలని చూస్తున్నారు. ఏదేమైనా బీజేపీకి ఈ తలనొప్పి తగ్గుతుందో లేదో చూడాలి మరి.